హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు వరంగల్ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చక స్వామి వారు ముస్లింలకు అనుకూలంగా ఏదో వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. అయితే మతోన్మాదులు చాలా మంది ఇలాంటి వాళ్ళ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది. అయితే ఈ క్రమంలో మన వేలితో మన కన్నే పొడుచుకున్నట్లు మన ఆచార్య పురుషులను లేకపోతే మన మత పెద్దలను మనం కించపరచుకోవాల్సిన అవసరం లేదు. వారితో మాట్లాడి సమస్యను సానుకూలంగా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. ఈరోజు అలాగే మన హిందూ కార్యకర్తలైన సూర్య ఇంకా వారి మిత్ర బృందం అందరూ కూడా వరంగల్ నుంచి అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఆ స్వామివారితో మాట్లాడారు. ఆయన జరిగిన పొరపాటును గుర్తించి ఏ విధంగా తనని ఆ మతస్థులందరూ కలిసి తన వీడియోని ముక్కలుగా కట్ చేసి మోసం చేశారనేది చెప్పారు. సో ఈ వీడియో మొత్తం ఒకసారి ఆశాంతం చూసి అసలు ముందు ఆయన ఏం మాట్లాడారు, ఆ తర్వాత దానికి వివరణగా ఆయన ఏం మాట్లాడారు, 2 వీడియోలు దీనిలో జతపరుస్తున్నాం. అలాగే వారితో మాట్లాడిన నా కాల్ సంభాషణ కూడా దీనిలో జతపరచడం జరుగుతుంది. దయచేసి పూర్తిగా చూసి ఒక నిర్ణయానికి రండి. తొందరపడి మన ఆచార్య పురుషుల మీద మనమే నోరు పారేసుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా లేదు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకున్న మన కట్టర్ హిందూ కార్యకర్తలైన సూర్య కావచ్చు, వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మిగిలిన హిందూ పెద్దలు ప్రవచనకర్తలందరికీ కూడా చెప్తున్నాం, లౌకికవాదం పేరుతో సర్వమత సమానత్వం పేరుతో మీరు చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాగే వక్రీకరించి మిమ్మల్ని కూడా మన ధర్మంలోనే మిమ్మల్ని శత్రువులుగా చూపించే ప్రమాదం ఉంది. దయచేసి లౌకికవాదానికి ఆమడ దూరంలో కాదు, అందనంత దూరంలో ఉండండి. మీరు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తే చాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. कुरान क्या बोलता? कुल अल्लाहु अहद अल्लाहु समद అల్లాహు అహద్, ఈశ్వర్ ఏకే. అల్లాహు సమద్, సర్వులను రక్షించేవాడు వాడే. वलम यलिद, वो किसी का औलाद नहीं है. वलम यलिद, न कोई उनका औलाद है. लम यकुल लहु कुफुवन अहद, सर्वांतर्यामी అయిన ఈశ్వరుడు अविभाज्युడు, वो एक ही है. ये वेद, जो वेद बताया वो कुरान बताया. अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थित, ये वेद है. वलव्वलन वलाखरन वल जाहिरुन वल बातिन, शुरू भी वही है, आखिर भी वही है, अंदर भी वही है, बाहर भी. अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण. क्या फर्क है वेद में, वेद को और कुरान के बीच में? वेद और कुरान के बीच में क्या फर्क है? हमारे भाई साहब, हमारा खुसरू पाशा साहब इसके बारे में बहुत मेहनत कर रहे हैं. उनको मैं क्या बता सकता हूँ उनके बारे में. उनको थैंक्स पेश करता हूँ. बस क्या कर सकता हूँ मैं. हमारा मोहब्बत वैसा, उनका उनके वैसा है. అయ్యా అయ్యా నమస్కారం అండి. నమస్కారం. మనోడు చెప్తే వాళ్ళు చేసేస్తే ఎడిట్ చేసి కోటి చేసిండ్రు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవకాశం ఇచ్చారండి, వాళ్ళు అంతే అది కాదు. ప్రతి సంవత్సరం మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, మనం అంతా గణపతి చవితుల సందర్భంలో, దాని రంజాన్ సందర్భంలో 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ మేమంతా కలిసి ఇక్కడ పోలీసు వాళ్ళు దీన్ని ఏమంటారు, పీస్ కమిటీ మీటింగ్ అని పెడతారు. పెట్టినప్పుడు సనాతన ధర్మం మాది, సనాతన ధర్మం గొప్పది. ఇప్పుడు ఎట్లా అంటే, వాట్ ఈస్ క్రిస్టియానిటీ? ది ప్రీచింగ్స్ ఆఫ్ ప్రాఫెట్ క్రైస్ట్ ఈస్ క్రిస్టియానిటీ. వాట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ? మీరు చెప్పుకున్నా కానీ 1500 ఏళ్ల కంటే ఎక్కువ చెప్పుకోలేదు. వాట్ ఈస్ మన ఖురాన్? ప్రీచింగ్స్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్ ఇస్ ఖురాన్. మీ ఎగ్జిస్టెన్స్ మీరు 1500 ఏళ్ళుగా. అదే మరి అమెరికా 200 ఏళ్ల కంటే ఎక్కువ లేదు దాని చరిత్ర. జపాన్ తీసుకోండి, 2000 ఏళ్ల కంటే చరిత్ర లేదు. చైనా తీసుకోండి, 5000 ఏళ్ల కంటే చరిత్ర లేదు. అదే సనాతన ధర్మం అజరామరమైనది. భారత యుద్ధం జరిగి 5000 ఏళ్ళైందండి. భారత యుద్ధానికి కొద్దిగా సామాన్యం ఉన్నది. ఓ కథ ఒకటి చెప్తే ఒకరి వల్ల పుడితే అది ఎంబడే చచ్చిపోతుంది. దేనికంటే పుట్టుక ఉంటుందో దానికి సహా ఉంటుంది. ఇది అజరామరమైనది. అయితే ఇప్పుడు ఆ వీడియో మొత్తం మీ దగ్గర ఉందా? ఏది ఇప్పుడు మీరు మాట్లాడిన ఫుల్ వీడియో నా దగ్గర ఎక్కడ? వాడు మన ఏది మన పండుగ పూట ఒక్కసారి శ్రీధర్ బాబు వస్తానంటే నేను పోయిన వాళ్ళకి మన ఇంటికి.
సో ఇప్పుడు మీరు శ్రీధరబాబు మీ దగ్గర ఫుల్ వీడియో లేదు, మీరు చెప్పిన మాట మాకు బేస్ తప్ప ప్రజలకు కాదు కదండి. ప్రజలకైతే 100% ప్రజలు వాడు చేసిండు అట్లా తప్పు. ఇప్పుడు సభ నహినిందా నిందితం ప్రవృత్త నిందితాభితరస్తోతం అని శంకరుడి వంటి దైవము, మన వంకాయ లాంటి కూర లేదు అంటే మిగతా దేవుళ్ళు కదా. నహినిందా న్యాయంలో మీరు ఇప్పుడు దీనికి మీరు ఏ విధంగా ఇచ్చేస్తున్నారు, కరెక్షన్ చేస్తున్నారు చెప్పండి స్వామి. నేనా సనాతన ధర్మం అనేది అజరామరమైనది. దీనికి పుట్టుక అనేది లేదు, దీనికి చావు అనేది లేదు. ఇది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఇది మతం కాదు, ఇది ఒక ధర్మం. మతాలు అనేవి వాళ్ళ వే ఆఫ్ లైఫ్. ఏ మతమైనా సరే, ఏ మత సూక్తులైనా ఎవ్వరు ఏం చెప్పినా వేదాన్ని ఆధారంగా చెప్పుకొని వాళ్ళు చెప్పుకోవాల్సిందే తప్ప అయితే సనాతన ధర్మాన్ని అంటే మీకు వేదంలో మంచి నైపుణ్యం ఉండొచ్చు, అంటే మీరు నిష్ణాతులు అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ వేదం పరంగా వాటిని మా మతం ఉంది అని చెప్పుకోవటానికి అటు ముస్లింలు ఇటు క్రైస్తవులు సిద్ధంగా లేదు. వేద విరుద్ధమైన మార్గాలు అవన్నీ కూడా అధర్మ మార్గాలు. మీరు ఏం చేస్తారంటే కొన్ని మన దానికి ఏకో దేవ సర్వభూతేషు కూడా ఉన్నది కదా, వాడు అల్లాహు అని చెప్తాడు. అదేండి ఇప్పుడు మన దగ్గర కూడా మన దీనికి ఏమిటి జ్యోతి రహవస్మి అన్నప్పుడు ఏది బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవన జీవో బ్రహ్మైవ నా పరహాన్ అంట. బ్రహ్మ పదార్థం సత్యం, జగత్తంతా మిథ్య. ఆ బ్రహ్మ ఎవడో కాదు, జీవో బ్రహ్మైవ అనంట. అదే విష్ణు ద్వైతం అంటారు, జీవో బ్రహ్మైవన అపరహ అని చెప్పుకుంటారు. మనలోనే 3 మతాలు ఉంటాయి, కానీ వేదం అంతా ఒక్కటి. వేదం నుంచి చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా కానీ వేదాన్ని నుంచే చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్తుంది నాకు అర్థమవుతుందండి. ఆల్రెడీ హిందూ సమాజానికి వెళ్ళిపోయింది, మీరు ఇస్లాంని ప్రమోట్ చేస్తున్నట్టుగానే కనపడుతుంది ఆ వీడియో. మీరు చెప్పిన మాటలని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ముస్లిం, మీ పక్కన ఉన్న ముస్లింని చెప్పండి చెప్తాడా? వాడు ఎందుకు చెప్తాడు? దొంగ వాడు ఇట్లా చేసినాడు. మరి అదే వీడియోలో మీరు ఇప్పుడు ఒక వీడియో చేసి రిలీజ్ చేయండి, మన వాళ్ళు వచ్చారు కదా. నేను ఏ మతాన్ని అంగీకరించను, ఏ మతాన్ని అవమానించను. సనాతన ధర్మ కీ జై, గోమాతా కీ జై. సనాతన ధర్మం అజరామరమే. దానినే హిందూ ధర్మంగా, హిందూ మతంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనికైతే పుట్టుక ఉంటుందో దానికి చావు ఉంటుంది. సనాతన ధర్మం అనేది ఒకటి వల్ల పుట్టింది కాదు, దానికి చావు ఉంటుంది. నిశ్వసితం వేదా అని మనకు దాంట్లోనే చెప్పబడింది. అవి బ్రహ్మ ముఖం నుంచి అవే ఆవిర్భవించాయి వేదాలని. వేదమూలమిదం జ్ఞానం, అదంతా ఒక జ్ఞాన రాశి. విన్నారా? అయితే భారతీయుడిగా పుట్టడం గొప్ప, సనాతన ధార్మికుడిగా పుట్టడం ఇంకా గొప్ప. ఎందుకంటే ధర్మం అనేది ఒక భారతీయులకి తప్ప వేరే వాళ్ళకు లేదు. వాళ్ళకు మతాలు ఉన్నాయి, అంతే కదా. మరి ఒక్కొక్కసారి వీళ్ళంతా మన మతస్థులను అన్య మతానికి మార్పిడులు జరుపుతున్న సందర్భంలో వాళ్ళు అన్యమతాన్ని స్వీకరించిన సందర్భంలో వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది, దీంట్లో ఏం గొప్పతనం ఉంది, మీరెందుకు మారాల్సి వచ్చింది, వాళ్ళైనా మనకు చెప్పుకోవాల్సిందే అని కంపారిటివ్ స్టడీలో వాళ్ళ సూక్తులు ఒకటి ఉదాహరించి ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక సందర్భంలో మనం మాట్లాడుతూ ఉంటుంది. ఈ మధ్యన అట్లాగే ఒక మత సామరస్య సభ అని ఒకటి మాట్లాడుతున్న సందర్భంలో నేను మాట్లాడుతూ ఉంటే సనాతన ధర్మానికి ఇంకా మీ అన్యమతస్తుల యొక్క ప్రవచనాలు సమానమని నేను మాట్లాడినట్టు దాన్ని వైరల్ చేస్తున్నారు. తప్పది. పుట్టింది భారతీయుడుగా, సనాతన ధార్మికుడుగా, చచ్చేది సనాతన ధార్మికుడుగా, నమ్మింది వేదాన్ని మించిన గొప్పదేదీ లేదు. అయితే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేదని, వేదాన్ని గురించి మాట్లాడాలి. ఇతిహాస పురాణాలను సమన్వయం చేసుకొని వేదాన్ని మనం చెప్పుకోవాలి. అంతేగాని వేదాన్ని మించింది ఏదీ లేదు. భారతీయుడి నుంచి మించిన వాడు ఎవడు లేడు మా దృష్టిలో. సనాతన ధర్మాన్ని మించి అంతకంటే ఏ మతం ఈ ప్రపంచంలో లేదు, ఏ ధర్మం లేదు. పుట్టింది క్రిస్టియానిటీ, మనది
వీళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పుకున్న దుర్మార్గం లెక్కనే ఆ 5,000 ఏళ్ల క్రితం భారత యుద్ధం జరిగింది కాబట్టి మన భారత యుద్ధం జరిగి 5,000 అయింది కాబట్టి భారతదేశానికి 5,000 సంవత్సరాలు. అమెరికా ఉంది 500 సంవత్సరాలు, 500 సంవత్సరాల కంటే ఆయుష్. జపాన్ 2,000 సంవత్సరాల కంటే ఆయుష్. మన దీన్ని చైనా ఉంది మ్యాక్సిమం ఆయుష్ దాన్ని ఎంత 5,000 సంవత్సరం. కాబట్టి భారతదేశం అనేది ఈ ప్రపంచం మొత్తానికి విశ్వగురువు. సనాతన ధర్మం అనేది ధర్మము.